హలో లవ్లీ పీపుల్. ఎప్పుడు మునక్కాయతో సాంబారు, పప్పుచారు కాకుండా ఇలా మీరు కూర చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా కడాయి వేడి చేసుకుని 1 కప్పు వేరుశనగపప్పు, ఒక 2 చెంచాల శనగపప్పు వేసి బాగా వేయించుకోండి. ఇవి దోరగా వేగాలి, పచ్చివాసన లేకుండా. తర్వాత దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు కూడా వేసి చక్కగా వేయించేసుకోండి. తర్వాత దీంట్లో ఒక స్పూన్ మెంతులు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా వేయించేసుకోండి. తర్వాత దీంట్లో మనం ఒక చిన్న కప్పు కొబ్బరి తురుము వేసేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను నేను. తర్వాత పసుపు వేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. అదే కడాయిలో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మునక్కాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి నీళ్లు పోసి, పసుపు వేసి నీళ్లు పోసి దీన్ని మునక్కాయ ముక్కలు మగ్గే వరకు చక్కగా ఉడికించుకోండి. ఈ మునక్కాయ ముక్కలు ఉడికేలోగా మనం వేయించి పెట్టుకున్న పొడి కూడా బాగా చల్లారిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని ఒక చిన్న ఉసిరికాయ చింతపండు కూడా వేసుకుని నీళ్లు పోసుకుని దీన్ని చక్కగా ఇలా పేస్ట్ చేసేసుకోండి. ఈలోగా మన మునక్కాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. తర్వాత మనం చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసేద్దాం. చింతపండు కూడా దీంట్లోనే వేసేసాం కాబట్టి ఇంకేం వేయనక్కర్లేదు. రుచికి సరిపడా ఉప్పు మాత్రం వేసుకుని ఒకసారి కలిపేసి బాగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఎంజాయ్ చేసి